ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రభు మంచి దేవుడు, చాలిన దేవుడు. ఇంతవరకు ఆయన మనల్ని తన రెక్కలలో దాచి భద్రపరిచారు. ఈ యొక్క మాసం చివరి దినాల్లోకి వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన యొక్క అద్భుతమైనటువంటి కృపా కాపుదల ఇంతవరకు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. సో ఇక ముందుకు ఆయన మనల్ని ఏ విధంగా నడిపిస్తాడో అది ఆయన యొక్క ఆలోచన ప్రణాళిక. ఇప్పటి వరకు మనం సజీవులం కనుక దేవుని కీర్తించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనం నుండి ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ముందుగా మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. చిలీ అనే ఒక దేశంలో 2010 సంవత్సరం ఆగస్టు మాసంలో కొంతమంది ఈ భూగర్భంలో మైనింగ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు వర్కర్స్ ఉన్నారు. ఆ దేశంలో వాళ్ళు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నటువంటి వేళలో అనుకోని రీతిలో వారు ఆ యొక్క భూగర్భంలో మూయబడిపోయారు. వాళ్ళు ఆ సొరంగంలో చిక్కుబడిపోయారు. ఇక ఆ సొరంగంలో వాళ్ళు చిక్కుబడిపోయిన తర్వాత ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ప్రార్థన చేయటం ప్రారంభించారు. అలాగే ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కలిసి వాళ్ళు ఏ ప్రాంతంలో చిక్కుపోయారో ఆ ప్రాంతానికి ఒక 6 కిలోమీటర్ల దూరంలో కరెక్ట్గా ఒక సొరంగం చేసి వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితంగా 2010 అక్టోబర్ 14వ తేదీన వారందరినీ ఒక్కొక్కరిని బయటికి తీయటం జరిగింది. దరిదాపు ఒక్కొక్క వ్యక్తిని 69 రోజుల పాటు వాళ్ళు ఆ భూగర్భంలో ఉండిపోయారు. అక్కడి నుంచి ఒక్కొక్కరిని బయటికి తీయడానికి ఒక్కొక్కరికి ఇంచుమించు 50 నిమిషాలు టైం పట్టింది. అలాగా అక్కడి నుంచి అనేకులు ఆ చిక్కుపోయినటువంటి వర్కర్స్ అందరినీ బయటికి తీసిన తర్వాత వారిలో ఒక అతను ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నేను బాగా గమనించాను, నేను బాగా గుర్తించాను, నాకు బాగా స్పష్టత నాకు ఉంది. ఒకవైపు దేవుడు, ఒకవైపు సాతాను యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యుద్ధంలో చివరికి దేవుడు గెలిచాడు. నేను ఆయన్ని చేపట్టుకున్నందువలన ఆయన నన్ను బయటికి తీసుకొచ్చాడని ప్రపంచానికే ఆయన సాక్షిగా నిలబడ్డాడు. ఆ బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, దేశ ప్రజలు ఆ మైనింగ్లో ఉన్న వారి యొక్క క్షేమం కొరకు, రక్షణ కొరకు వారు చేసిన ప్రార్థనలు ఫలించే అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి కారణమైంది. దేశమంతా మాత్రమే కాదు, యావత్తు ప్రపంచం. ఇది లిటరల్లీ జరిగినటువంటి సంభవం. 2010 ఆగస్టులో వాళ్ళు వెళ్ళారు. అక్టోబర్ వరకు 69 రోజుల పాటు వారు ఆ భూగర్భంలో మూతవేయబడి ఉన్నారు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మన వాళ్ళు ఆనవాయితీగా యేసు ప్రభుని ఈ విధంగా నవంబర్ 25వ తేదీ నుండే ప్రారంభించేస్తారు. యేసు ప్రభు యొక్క జనన దినోత్సవానికి సంబంధించిన మాసమాన్ని ఇప్పటికే చాలా చోట్ల వెలిసిపోతున్నాయి. సెమీ క్రిస్మస్లు, గ్రాండ్ క్రిస్మస్లు, ఆ క్రిస్మస్లు, ఈ క్రిస్మస్లు రకరకాలుగా జరిగిస్తూ ఉన్నారు. సో ముఖ్య ఉద్దేశం, యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన ముఖ్య ఉద్దేశం నశించిపోతున్నటువంటి వారిని వెదకి రక్షించడానికే యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయంలో 10వ వచనంలో మనం ఈ మాటను గమనిస్తున్నాం. ఇది జరిగి ఇంచుమించు 2020 సంవత్సరాలు, 24 ఇప్పుడు అయిపోతుంది, 25 కూడా వస్తుంది. సో మనం ఇంచుమించుగా యావరేజ్గా 2020 సంవత్సరాలు తీసుకున్న ఈ రోజుకి బయట ఉన్న వ్యక్తులను వదిలిపెట్టండి, క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్న ఆ కుటుంబాలలో ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఇంకా పాపాన్ని విడవకుండా త్రాగుడు, జూదాన్ని, ప్యాకెట, సిగరెటు, మందు, చుట్ట, బీడి, అక్రమ సంబంధాలు, వ్యభిచారము, అలాగే చూపుల్లోను, మాటల్లోను, క్రియల్లోనూ, అలాగే బెట్టింగ్లు, ఇలాగా లోక సంబంధమైనటువంటి పాపపు ఇచ్చలతో ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, అసూయ, క్షమించలేని మనస్తత్వం, వీటితో ఇంకా ఎంతమంది కొనసాగించబడుతూనే ఉన్నారు. ఆయన వచ్చి 2010 సంవత్సరాలు, 2020 సంవత్సరాలు అయిపోయాయి కదా. మరి ఇప్పటికీ మన జీవితంలో మీకు
దరిదాపు 20 సంవత్సరాల పైన అయినాయా? మీ వయసు 30 సంవత్సరాలు ఉందా, 40 సంవత్సరాలు, లేక 50 సంవత్సరాలు, అలాంటి 60 సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల వయసులో మీరు ఉన్నారు? ఇంతకాలపు ఈ వయసు జీవితంలో మీరు క్రీస్తు ద్వారా విముక్తి మీరు పొందారా? పాపం నుండి, శాపం నుండి విడుదల పొందారా? మన మూలపితరుడైన అవ్వ ఆదాముల ద్వారా, వారి అవిధేయత ద్వారా లోకంలోకి ఎంటర్ అయినటువంటి ఆ పాపము ప్రతి మనిషిని మీద రూల్ చేస్తుంది. ఆ పాపము నుండి, ఆ పాపం యొక్క మరణం యొక్క ఆ బలము నుండి, పాతాళం యొక్క శక్తి నుండి ప్రభు విడిపించడానికే ఆయన 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఈ 2024 ముగింపులోకి వచ్చినా కూడా మన జీవితంలో విమోచన కలిగి ఉందా? విమోచన కలిగి ఉందా? చీలీ దేశంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అందరూ కలిసి సమిష్టిగా పనిచేసి ఆ భూగర్భంలో చిక్కుపోయిన వారిని వాళ్ళు వెలుపలికి తీసినట్లుగానే అనాదిగా మానవుల మీద ఏలుబడి చేస్తున్న మరణాన్ని, పాతాళాన్ని ఆయన వాటిని జయించాడు. మరణపు ముళ్ళు విడిచి పాతాళంలో నుండి, ఆ యొక్క సమాధిలో నుండి, ఆయన మృతుల నుండి తిరిగి లేవటం ద్వారానే మానవునికి ఆయన ఉచితంగా రక్షణ భాగ్యం కలిగింపు చేశారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ముందు ఒక్కసారి ఆలోచించండి. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లలు, నీ భర్త, భార్య, లాంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇలాగ నీ రక్త సంబంధికుల్లో ఇంకా ఎంతమంది రక్షణ పొందకుండా ఉన్నారు? రక్షణ లేని వారి యొక్క జీవితాల పరిస్థితులు ఏంటి? మనసుని పెట్టండి. విమోచకుడు వచ్చి విమోచించాడు. ప్రజల్ని విమోచించడానికి తను బలైపోయాడు. చేయవలసిందల్లా నీవు ఆయనకి నీ జీవితాన్ని నీవు ఆయనకు అప్పగించుకోవటమే, ప్రార్థన చేసి ప్రభువు చెప్పటమే, అయ్యా నా పాప శాపం నుండి నాకు విడుదల దాయిచేయండి. నా మాటల్లోనూ, చూపుల్లోనూ, ఆలోచనల్లో, తలంపుల్లో, క్రియల్లో పాపపు బంధకాలు ఉన్నాయి. ద్వేషము, కోపము, క్రోధము, కక్ష, క్షమించలేని గుణము కూడా పాపమే. క్షమించలేని గుణం, ఈర్ష్య కూడా ఒక పాపమే. మేమే గొప్ప అన్నటువంటి అహం, గర్వం, అది కూడా పాపమే. నీ కులాన్ని బట్టో, నీ చదువుని బట్టో, నీ స్థాయిని బట్టో, నీకున్నటువంటి ఆస్తిపాస్తులను బట్టో నువ్వు అతిశయించడం కూడా పాపమే అవుతుంది. కనుక వీటి నుండి యేసయ్య మనల్ని విమోచించడానికే ఈ భూమి మీదకి ఆయన 2024 సంవత్సరాల క్రితం వచ్చి తాను త్యాగమై ఆయన మళ్ళా పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రాబోతున్నారు మళ్ళా. మరి నీ జీవితంలో నీవు ఆ విధమైనటువంటి నిరీక్షణతో ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు నువ్వు సిద్ధపడగలుగుతున్నావా? మహిమలో ఆయనతో కూడా మనం యుగయుగాలు ఉండేటట్లుగా ప్రభు వచ్చి మనల్ని తీసుకుని వెళ్ళబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దేవునికి అప్పగించుకోండి. చీలీలో ఉన్న ఆ యొక్క వర్కర్లని, కార్మికుల్ని ఆ గవర్నమెంట్, శాస్త్రవేత్తలు రక్షించడానికి వారు ఎంతో శ్రమపడినట్లుగానే మనందరినీ, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని రక్షించడానికి యేసయ్య ఘోరమైన సిలువను, బాధను, వ్యాధులను అనుభవించారు. నిదర్శనం యేసయ్య ప్రార్థన చేయుచున్నప్పుడు ఆ రాత్రి వేళ ఆయన చెమట రక్త బిందుల్లాగా కారి. ఒకసారి ఆలోచించాడు ఎంతగా ఆయన భారాన్ని భరించాడు. లోక పాప భారములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లగా యేసయ్య ఆగుపడ్డాడు. దేవుని బిడ్డలుగా ఉదయకాలం మందు మన జీవితాన్ని మనం ఆయనకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం ముందు నా ప్రభా, నాతో మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు. చీలీ దేశంలో ఉన్న కార్మికుల్ని రక్షించడానికి ఆ దేశము, గవర్నమెంట్, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చేసినటువంటి ప్రయాస, పడిన కష్టం వ్యర్థం కాక అందులో చిక్కుబడిన ప్రతి కార్మికుడిని వారు బయటికి తీశారు. ఆ విధంగానే ఈ భూమి మీద అవ్వ ఆదాముల ద్వారా సంక్రమించినటువంటి పాపం, మరణం, ఆ బంధకాల నుంచి యావత్తు మానవాళిని మీరు విడిపించడానికి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రజలను విడిపించడానికి మీరు నాయన ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చి మీ ప్రాణాన్ని త్యాగం చేశారో ఆ విధంగానే ప్రభువా ఈ రోజున ప్రతి వారు ఆ యొక్క త్యాగాన్ని గుర్తెరుగుతూ అయ్యా పాపం నుండి, శాపం నుండి విడుదల పొంది మీకు సాక్షులే జీవించేటట్లుగా సహాయం చేయండి. వారి తప్పిదాలు, పొరపాట్లు, పాపాలు ఒప్పుకొని మీ ద్వారా కలుగుతున్నటువంటి ఆ విమోచనను అనుభవిస్తూ నీ బిడ్డలైన మేమందరము ముందుకు సాగుతూ సహాయం చేయండి.
ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని ఈ మాటలు విన్న ప్రతి వారిలో అనేక హృదయాలు నూతనమైన కార్యాలతో నడిపించబడినట్లుగా సహాయం వచ్చాయి. యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేటందరికీ వందనాలు. నిశ్చయంగా మన ప్రభు విమోచకుడు. ఆయన మనల్ని విమోచించడం మాత్రమే కాక పరలోకాన్ని కూడా ఆయన చేర్చగలడు. ప్రభు ఆ విధంగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడికి, రాజ్యానికి సిద్ధపరచును గాక. ప్రైజ్ ది లార్డ్.